ఎవరైతే జ్ఞానగంగలో తడిసి వారి జీవితాన్ని తాదాప్యం చేసుకున్నారో, వారి జీవితాన్ని తరింప చేసుకున్నారో అటువంటి మహానుభావుల చరిత్రలు విన్నా తెలుసుకున్న మహాపుణ్యం. అటువంటి వారిలో చిమటం అమ్మ ఒకరు. వారి యొక్క సమాధి మందిరాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి విశేషాలని మనం తెలుసుకుందాం. లోపలికి వెళ్ళేసి మనం అన్ని విషయాల్ని చూద్దాం. మనం లోపలికి వెళ్తూ ఉన్నాం. లోపలికి వెళ్తూ ఉంటే మొట్టమొదటిగా అవధూత సాధురాం బాబాజీ గారి ఫోటో ఉంది. వీరు ఎవరయ్యా అంటే ఈ యొక్క చిమటం అమ్మగారి యొక్క గురువు గారు. అమ్మగారు ఎప్పుడూ కూడా దిగంబరి యోగిగానే ఉండేవారు. వారు ఎక్కువగా కూడా ఎప్పుడూ కూడా వారు గురువుగారిని కలిసిన తర్వాత వస్త్ర త్యాగాన్ని చేశారు. అప్పటి నుంచి వారు అలాగే ఉండేవారు. వారి దగ్గర నుంచి రామనామ దీక్ష తీసుకొని రామనామ సాధన చేసుకుంటూ ఉండేవారు. ఇక్కడ పక్కనే వారి సమాధి మందిరానికి పక్కనే రామాలయం అనేది ఉంది. ఆ రామాలయంలో మొట్టమొదటిగా రామ భజన చేసుకుంటూ ప్రారంభమైనటువంటి వారి జీవితం అవధూత సాధురాం బాబాజీ గారితో కలిసిన దగ్గర నుంచి వారి జీవితం ఎంతో మార్పు సంభవించడం అనేది జరిగింది. మొట్టమొదటిగా రామమందిరం దర్శించుకొని రామమందిరంలో ఉన్నటువంటి దేవీ దేవతల విగ్రహాలను దర్శించుకొని మనం లోపలికి వెళ్దాం. జ్ఞానబోధలు చేశారు. ఆ విషయాలన్నీ ఇక్కడ గోడలపైన ముద్రించి ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చూస్తే తాను మసి కావటమే తత్వమసి అని, అంటే మనలో ఉన్నటువంటి ఆ తత్వం బయటికి రావాలంటే మనలో ఉన్నటువంటి మొత్తం క్లీన్ అయితే కానీ, తనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ అన్నీ క్లియర్ అయితే కానీ తనలో ఉన్న నిజమైన తత్వం బయటకు వస్తుంది. తర్వాత చూస్తే అహం చస్తే బ్రహ్మమే. మనలో ఉన్న అహంకారమే లేకపోతే నేనే అనే భావంతో చనిపోతే నేను అనే భావనే మిగులుతుంది. మృత్యువుని తినేది రామనామం, అంటే మృత్యువును కూడా మనలో ఉన్నటువంటి మృత్యు గండాలు కూడా తీసేది రామనామం అని ఇలా ఎన్నో కొటేషన్స్ ఇక్కడికి ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక కూడా కర్మలు ఎక్కడ ఉంటాయి అనేసి ఇక పైన ఒక అద్భుతమైన కొటేషన్ ఉంటుంది. ఒక అవధూత ఆశీర్వచనం అయిన తర్వాత కర్మ అనేది మనలో నశించిపోతుంది అనేదానికి ఎన్నో అద్భుతమైనటువంటి, అలాగే మనం చుట్టూ చూసుకున్నా కానీ ఎన్నో అద్భుతమైనటువంటి కొటేషన్స్ మనకు ఉన్నాయి. తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు, అంటే మనం తిరుగుతూ ఉంటే ఎక్కడికి తిరిగినా కానీ మనలో చివరికి మిగిలేది ఏమీ ఉండదు, కూర్చొని సాధన చేయటం తప్ప ఏమీ లేదు అనే ఒక అద్భుతమైన అర్థం వచ్చే విధంగా తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు, కుప్పలైనటువంటి ప్రాణశక్తి మనలో ఉద్భవిస్తూ ఉంటుంది. అలాగే అమ్మ సేవకున్న విలువ అనంతము, అమ్మ సేవకున్నంత విలువ అనంతం అనేసి. అలాగే ఇక్కడ అమ్మ ఫోటోలు ఉన్నాయి పైన గోడ మీద చూసుకుంటే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చిన్న చిన్న కొటేషన్స్ రూపంలోనే ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అమ్మగారు ఉన్నప్పటి మందిరం, అలాగే మనం చూసుకున్నట్లయితే భావశుద్ధియే జ్ఞానశుద్ధి అని, భావశుద్ధియే జ్ఞానశుద్ధి అని మనకి వేదాల్లో చూసుకున్నా కానీ యద్భావం తద్భవతి అంటారు. యద్భావం తద్భవతి అంటే ఎట్లా అంటే మనకు భావనే ముఖ్యం. ఆ భావన యొక్క ఇంపార్టెన్స్ని మనకు చెప్పే విధంగా భావశుద్ధియే జ్ఞానశుద్ధి అని, అది మనకేది మంచిదో అమ్మకు తెలుసని,
అంటే భగవంతుని విషయంలో మనకు తెలిసినప్పుడు నాకు ఇది జరగలేదు అది జరగలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ భగవంతునికి మనకి ఏది మంచిదో ఆ విషయం భగవంతునికి తెలుసు అనే విషయాన్ని చిన్న చిన్న వాక్యాల్లో పరమార్థ తత్వాన్ని మొత్తాన్ని చెప్పే విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఈ యొక్క 10 లైన్లలోనే ఒక భగవద్గీత సారమంత జ్ఞానం ఇక్కడ ఉన్నది. ఆ యొక్క అద్భుతమైన విషయాలు మనం ఈ యొక్క గోడల మీద ఉన్నటువంటి కొటేషన్లోనే అమ్మ తత్వాన్ని తెలుసుకునే విధంగా ఎంతో అద్భుతమైన విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అలాగే మనకి అమ్మ సమాధి మందిరాన్ని కూడా మనం దర్శించుకుందాం. వారు సమాధి మందిరాన్ని కూడా మనం ఇప్పుడు దర్శించుకునేటటువంటి భాగ్యం మనకు కలిగింది. అవధూతల యొక్క సమాధి మందిరంలో వారిని దర్శించిన, ఆ ప్రదేశంలోకి వెళ్ళి ధ్యానం చేసిన, అక్కడ పారాయణ చేసిన వారికి వచ్చేటటువంటి అద్భుతమైన ప్రాణశక్తి అమోఘం. పరమ గురువుల యొక్క సమాధి వద్ద మనం ఏమి చేసినా, ఏ సాధన చేసినా, అలాగే ఏ యోగ సాధన చేసినా వారి యొక్క ప్రాణశక్తితో మనలో ఉన్నటువంటి ఈ యొక్క 72,000 నాడులు శుద్ధి జరిగి త్వరగా మనలో కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. పాప కర్మ ప్రక్షాళన జరిగి మనలో ప్రాణశక్తి పెరిగి చివరికి మనలో ఎంతో పరిణితి కలుగుతూ ఉంటుంది. మనలో పరిణితి కలగాలి అంటే అవధూతల్ని దర్శనం చేసుకోవాలి, వారి యొక్క సమాధి మందిరాన్ని దర్శనం చేసుకోవాలి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते. ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో ఎవ్వరికీ తెలియదు. ఈ అనంత కాలంలో భారతావనిలో ఎంతోమంది మహాత్ములు పుడుతూ వచ్చారు. అందులో ఈ మధ్యకాలంలో మన మధ్య మసలినటువంటి ఒక గొప్ప అవధూత దిగంబరి అమ్మ, సాధు మాత చివట అమ్మగారు. ఆమె అసలు పేరు అచ్చమాంబ. చిన్ననాటి నుంచి కూడా రామనామం అంటే విపరీతమైన అభిమానము. ఆ రామనామ స్మరణతోటి ఆమె అంత అద్భుత స్థితికి వచ్చేసారు. ఆమె చివటం గ్రామం వారి అత్తవారి ఊరు. కొన్ని కష్టాలు రావడంతో ఆమె కుటుంబాన్ని ఇంకా పూర్ణ వైరాగ్యంతో వదిలేసి, కష్టాలు భరించలేక కాదు, దైవాన్వేషణలో అవి సంకేతాలు, దైవం రమ్మంటున్నాడన్న భావంతో వాటిని వదిలేసి ఆమె పూర్ణంగా సాధనలోకి వెళ్ళిపోయారు. ఒక స్థితిలో ఆమెకి దేహం మీద బట్ట ఉందో లేదో కూడా తెలిసేది కాదు. అదృష్టం ఏంటంటే శ్రీ భరద్వాజ మాస్టారి దయ వల్ల, వారి సూచన వల్ల ఆ అమ్మాయి యొక్క దర్శన భాగ్యం నాకు 1980 నుంచి 1 సంవత్సరంన్నర పాటు అమ్మ సమాధి చెందే వరకు దొరికింది. ఆ తల్లి లాంటి వాళ్ళు లేరని సుధీంద్రబాబు గారు ఒకసారి చెప్పారు. సుమారు 20 సంప్రదాయాల పేర్లు చెప్పి, ఈ ప్రపంచంలో అమ్మ లాంటి వాళ్ళు లేరు నాన్న అన్నారు. అమ్మ సన్నిధి కాశీ అని చెప్పారు. అమ్మ పెట్టే ప్రసాదము ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినండి. అమ్మ ప్రతి మెతుకులోనూ రామనామాన్ని నింపి పెడుతోంది. చాలా జాగ్రత్తగా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి నాన్న అని చెప్పారు బాబుగారు. అమ్మ బాబుగారన్నా భరద్వాజ మాస్టారన్నా చాలా ఇష్టం ఆ తల్లికి. వాళ్ళిద్దరినీ 2 కళ్ళల్లా చూసుకుంది. ఆ 2 నేత్రాల్లో చూసుకున్నటువంటి ఆ తల్లి ఎన్నో అద్భుతమైన అనుభవాలు మా అందరికీ కూడా చూసేటటువంటి భాగ్యాన్ని కలిగించింది. వాస్తవంగా చెప్పాలంటే అమ్మగారి కోసమే సుధీంద్రబాబు గారు శ్రీశైలం నుంచి వచ్చారు. ఎక్కడ రామనామం వినపడుతోంది అనుకుంటూ వచ్చారు. అమ్మగారి దగ్గరికి వచ్చి ఆగిపోయారు. ఓహో, ఇక్కడి నుంచి వస్తుందా అని ఆగిపోయారు. తణుకు స్థిర నివాసం చేసుకున్న కారణం కేవలం అమ్మగారి వల్ల మాత్రమే. లేకపోతే తణుకులో బాబుగారు ఉండేవారే కాదు. బాబుగారంటే అమ్మగారికి ప్రాణము. నేను అమ్మ దగ్గర ఎవరూ లేని సమయాల్లో 3 సందర్భాల్లో అమ్మని అడిగాను, అమ్మ సుధీంద్రబాబు గారు ఎవరు అని. అమ్మ అంది, శ్రీ మహావిష్ణువు అన్న. శ్రీ మహావిష్ణువు అని చెప్పింది. అంటే ఏమిటి అర్థం? శ్రీ మహావిష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించిన తత్వం.
అంటే అంతటా నిండిపోయిన తత్వం మానవ రూపం ధరించి మన మధ్యకి వచ్చింది, కానీ గుప్తంగా మసిలింది. తన దగ్గరికి రావాల్సిన వాళ్ళు ఎవరినో రప్పించుకుంది. అమ్మ దర్శనం కూడా అంత మాత్రమే జరిగింది అందరికీ కూడా. శ్రీ భరద్వాజ గారు వచ్చి కనుక ఈ విషయం చెప్పకపోతే నలుగురికి తెలిసేదే కాదు, అమ్మ కూడా గుప్తంగా ఉండేది. కాకపోతే ఇక్కడ ఈ పవిత్రమైన స్థలంలో ఒక మాట మనం ముచ్చరించుకోవాల్సిన అవసరం ఉంది. భరద్వాజ మాస్టర్ స్పష్టంగా నాతో ఒకసారి అన్నారు, ఏమో ఈ అమ్మగారే కనుక తమిళనాడులో పుట్టుంటే ఆ అమ్మగారి గురించి యావత్ ప్రపంచానికి ఇప్పటికే తెలిసి ఉండేది అన్నారు. ఇది ఎప్పుడు అన్నారు? 1980లో అన్నారు. ఇప్పటికీ అమ్మగారి గురించి ఇంకా తెలియదు. కేవలం కారణం మనకి తెలుసు, మనందరికీ ఆంధ్రదేశంలో పుట్టిన మహాత్ములు కాబట్టి తెలియదు. మరి ఇన్నాళ్ళకి ఎందుకో ఈ మహాసత్సంగానికి అనుమతి ఇచ్చారు బాబు గారు. జనరల్గా అది అవకాశం దొరకదు, ఇక్కడ ఇచ్చారు. ఆ సత్సంగానికి నాకు ఎన్నో పరీక్షలు పెట్టారు రావడానికి, అన్ని పరీక్షలు దాటుకు ఇక్కడ దాకా వచ్చాను. పెద్ద అవకాశం ఏంటంటే ఇక్కడ కూర్చుని అమ్మగారి గురించి బాబు గారి గురించి మాట్లాడే అవకాశం మా రవి ఇచ్చారు. ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అమ్మగారికి నమస్కారాలు చెప్పుకుంటూ, అనంతమైన వాళ్ళ గురించి నేను ఈ కాసేపట్లో ఏం చెప్పను. ఎప్పుడో తప్పకుండా అతనికి నేను మాటిస్తున్నాను. ఇలాంటి అవకాశం నాకు వచ్చింది అంటే బాబు గారు అమ్మగారు నాకు అనుమతి ఇచ్చినట్లయింది. ఈ అనుమతిని ఆదర్శంగా తీసుకుని ఆదేశంగా తీసుకుని మా రవి చేత యావత్ ప్రపంచానికే కూడా సుధీంద్ర బాబు గారి గురించి అమ్మ గురించి కూడా తెలియజేసినట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని ఇక్కడ బాబుగారి సన్నిధానంలో మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు, మా నాన్న సుధీంద్ర బాబు గారికి, అమ్మకి, మా రవికి నేను కృతజ్ఞతలు శుభాభినందనలు తెలుపుకుంటూ, ఆ మహనీయుల ఆశీస్సులు మనందరికీ ఉండాలని, ఎల్లవేళలా మనందరం ఆ గొడుగు నీడలో ఆనందంగా పవిత్రంగా బ్రతకాలని, సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.